హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడతర్మ. ఈరోజు మనం సొగస్చుడతర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీలోని వెరైటీస్ చూద్దాం. మన క్రిస్మస్ అలా వస్తుంది కాబట్టి సంక్రాంతి సారీస్ కూడా మన దగ్గర చాలా కొత్త వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ చూస్తున్నట్లయితే మనం మంచి బ్రైడల్ కలెక్షన్స్ చూస్తున్నామండి. చక్కగా మనం మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్స్ తో మనం అందమైన శారీ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. శారీ వచ్చేకాడికి చక్కగా రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి ట్రెడిషనల్ కలర్. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక గోల్డ్ కలర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. ఈ గోల్డ్ కలర్ పళ్ళుకి అంతా కూడా ఒక లీఫ్ డిజైన్స్ చాలా చక్కగా గోల్డ్ కలర్ తోనే మనం చాలా అందంగా ఒక బ్రైట్నెస్ వచ్చే విధంగా మనం పళ్ళు అనేది మనం చక్కగా మనం 1.5 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. 1.5 మీటర్ తర్వాత అంతా కూడా ఒక స్మాల్ బూటీస్ తో చాలా చక్కగా మనం ఒక చిన్న ఈ చాలా చక్కగా మనం ఒక చిన్న బుటీస్ అనేది మనం ఒక బిందీ డిజైన్స్ లో చాలా అందంగా అంటే ఒక బ్రైట్నెస్ వచ్చే విధంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అవునండి, శారీ అంతా కూడా చాలా దగ్గరగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇలాంటి బుటీ స్టైల్స్ కాకుండా బ్రైడల్ స్టైల్లో ఆల్ ఓవర్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది మన దగ్గర షాప్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అంటే ఒక బ్రొకెట్ స్టైల్ అంటాం, బ్రొకెట్ స్టైల్లో కానివ్వండి కంచిపట్ల డిజైనర్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది ఉంటుంది. చక్కగా మనం మంచి చెరీ రెడ్ పైన అంతా కూడా మనం ఒక బిందీ స్టైల్లో మనం ఒక బ్రైట్నెస్ వచ్చే విధంగా మనం చాలా అందంగా మనం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ తీసుకుంటూ పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా ఒక స్మాల్ బోర్డర్ అనేది మనం షోల్డర్ దగ్గర తీసుకున్నామండి. చక్కగా అది కూడా ఏంటంటే ఒక కడ్డీలా కాకుండా ఒక డైమండ్ డిజైన్ వచ్చే విధంగా మనం పైన అంతా కూడా షోల్డర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇంకా కింద వైపు చూసినట్లయితే చాలా చక్కగా మనం ఒక లెంతీ బోర్డర్. అవునండి, కింద వైపు చూసినట్లయితే ఒక డబుల్ బోర్డర్ లాగా మనం చాలా అందంగా మనం హైలైట్ చేసి ఇచ్చాము. ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడికి వచ్చేకాడికి గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక బోర్డర్ అంతా కూడా మనం ఒక పికాక్ తో ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం చక్కగా మనం ఒక బోర్డర్ తీసుకున్నాం. రుద్రాక్ష డిజైన్ కూడా వచ్చింది మధ్యలో, టూ సైడ్స్ ఎడ్జెస్ లో ఒక చిన్న బోర్డర్ అనేది రుద్రాక్ష బోర్డర్ అనేది కూడా మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. మళ్ళీ దానిపైన నిల్చున్నట్టుగా ఒక క్రేపర్ తో విత్ పికాక్ తో కూడా చాలా అందంగా మనం ఒక బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ వచ్చేకాడికి అంతా కూడా ఆ డైమండ్ షేప్ తో మనం ఆ మిడిల్ లో ఒక బోర్డర్ అనేది మనం పైన షోల్డర్ బోర్డర్ కంటిన్యూ చేసాం. మళ్ళీ కూడా మనం ఆ పికాక్ బోర్డర్ అనేది కూడా చక్కగా మనం కింద వైపు అనేది డబుల్ బోర్డర్ లాగా చక్కగా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ కాంచీపురం పట్టు. ఇవన్నీ కూడా మా సొంత మొగ్గాల మీద తయారయ్యాయి కాబట్టి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నాం. అదేవిధంగా మా దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుందండి. టూ షోరూమ్స్ లో ఈ సారీకి బ్లౌజ్ కూడా మనం చక్కగా కల్నేత గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నామండి. వన్ సైడ్ వచ్చేకాడికి డైమండ్ బోర్డర్ ఒక చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేకాడికి చక్కగా మనం చాలా అందంగా మనం ఒక పెద్ద బోర్డర్ అనేది డబుల్ బోర్డర్ అనేది ఈ రెండు సైడ్స్ తీసుకున్నాము. కాంబినేషన్ చూసినట్లయితే చాలా బాగుంటుందండి. ఓకే, సారీ మొత్తం కూడా yellow and రెడ్ కలర్. అవునండి, చక్కగా మనం శారీ అంతా కూడా రెడ్ కలర్ ఉంటుంది, బోర్డర్స్ వచ్చేకాడికి ఎల్లో కలర్ తీసుకున్నాం. రేట్స్ వచ్చేకాడికి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ మనం 10,350 రూపీస్కే మనం వ్యూవర్సం కాబట్టి మనం ఆ రేట్స్ అనేది ఇవ్వగలుగుతున్నాం. ఈ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 10,350 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి కుప్పటం పట్టులో డిజైనర్ శారీ అండి. కుప్పటం పట్టు. అవునండి, శారీ వచ్చేకాడికి చక్కగా మనం మంచి ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ కాంబినేషన్ వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా చాలా అందంగా మనం ఒక పింక్ కలర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. మొత్తం కూడా ఒక ఎలిఫెంట్ అండ్ లోటస్ ఫ్లవర్స్ మనం ఒక 1 మీటర్ పళ్ళు అనేది చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అది కూడా మళ్ళీ ఏంటంటే ఆ ఎలిఫెంట్స్ పైన అంతా కూడా గ్రీన్ కలర్ తో ఒక అంబానీ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. అంబారీ డిజైన్ లాగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ లోటస్ వచ్చేకాడికి అంతా కూడా చక్కగా మనం ఒక మీనా వర్క్ అనేది రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఆ లోటస్ లో అనేది మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాము. బాగుంటుందండి, శారీ కాంబినేషన్ వచ్చేకాడికి చాలా బాగుంటుంది అనమాట. అంటే శారీ వచ్చేకాడికి ఆఫ్ వైట్ ఉంటుంది, ఆఫ్ వైట్ చక్కగా మనం మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసుకున్నాం అన్నమాట. హైలైట్ చేస్తూ పైన వచ్చేకాడికి అంతా కూడా మనం చక్కగా మంచి పింక్ కలర్ ఒక బ్రాడ్ గా బోర్డర్స్ అనేది మనం కొంచెం లెంతీగా తీసుకుని ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పైన బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆఫ్ వైట్ అనేది ప్లెయిన్ వస్తుందండి. అంటే ఈ కుప్పటం కింద వైపు బోర్డర్ అనేది మనకి హైలైట్ అవ్వడం కోసం అన్నట్టు ప్లెయిన్ అనేది మనం ప్లెయిన్ తీసుకుంటాం అనమాట. మిడిల్ వైపు అంతా కూడా చక్కగా ఇక్కడ చూసినట్లయితే ఒక 2 ఎలిఫెంట్స్ 2 లోటస్ ఫ్లవర్స్ మనం గోల్డ్ అండ్ గ్రీన్, సిల్వర్ అండ్ బ్లూ కలర్. ఎలిఫెంట్స్ వచ్చేకాడికి అంతా కూడా చక్కగా మనం గోల్డ్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఫ్లవర్ లోటస్ వచ్చేకాడికి అంతా కూడా మనం సిల్వర్ జరీ ఇచ్చామండి. ఈ విధంగా బోర్డర్ అంతా కూడా మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా ఈ కుప్పటం బోర్డర్ అనేది మనం చక్కగా మనం బోర్డర్లు అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. శారీ వచ్చేకాడికి చాలా చక్కగా డబల్ నేత కుప్పటం పట్టు అనమాట, ప్యూర్ ఉంటుందండి మెటీరియల్ వచ్చేకాడికి. ఇలాంటి కుప్పటం పట్టులో కూడా మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ తో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి 2 షాప్స్ లో కూడా. అవునండి, ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేకాడికి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి ఒక చిన్న కడ్డీ బోర్డర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేకాడికి ప్లెయిన్ తీసుకున్నాం. ఏదైనా వర్క్ పర్పస్ చేసుకోవడానికి మనం ప్లెయిన్ ఇచ్చాం. ఓకే,
కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. క్రీమ్ కలర్ కి మనకి పింక్ కలర్ తో బోర్డర్స్ అండ్ పళ్ళు చాలా బ్రైట్ గా ఇచ్చారు. మొత్తం కూడా మనకి జరీలో 2 జరీస్ యూస్ చేశారు, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్. ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 6175 రూపీస్ కి మనం ఇస్తున్నాం. 6175 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయండి 2 షోరూమ్స్ లో కూడా. ఒకటి వచ్చేసి మనకి కుకట్పల్లిలో ఉంది, ఇంకొకటి ESI లో ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి ప్యూర్ ఉప్పాడ పట్టు అండి. మంచి కలర్స్ బాగుంటుందండి, మంచి అందమైన కాంబినేషన్ మనం తీసుకున్నాము. శారీ వచ్చేకాడికి ఒక కల్నేత కాఫర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది, దానికి హైలైట్ చేస్తూ మనం మంచి ఒక రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం కాంబినేషన్ అనేది మనం తీసుకున్నాం. దీంతో పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ఒక డిఫరెంట్ గా మనం ఏంటంటే ఒక బుటీ స్టైల్లోనే మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. చక్కగా మనం ఒక డక్స్ డిజైన్స్, ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా మనం ఒక సింపుల్ పళ్ళు అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తాము. అవునండి, 2 అడ్జస్ట్ లో కూడా ఒక చిన్న బోర్డర్ అనేది కూడా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి పళ్ళు దగ్గర. ఓకే, సారీ మొత్తం శారీ అంతా కూడా మనకి అదే విధంగా పళ్ళులో ఏదైతే బుటీస్ ఉన్నాయో అదే విధంగా మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో చక్కగా, అంటే డక్స్ వచ్చేకాడికి గోల్డ్ కలర్, ఫ్లవర్ వచ్చేకాడికి అంతా కూడా మనం సిల్వర్ జరీ, ఇట్లా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం ఒక మిడిల్ పార్ట్ లోనే ఆ బుటీస్ అనేది మనం తీసుకున్నాం. మళ్ళీ మిడిల్ పార్ట్ పైన వచ్చేకాడికి అంతా కూడా చాలా చక్కగా మనం బోర్డర్స్ అనేది చాలా లెంతీగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ జరీతో మనం చాలా చక్కగా మనం ఒక పెద్ద బిగ్ బోర్డర్ ఒకటి తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి ఒక 4 లైన్స్ లాగా కూడా మనం బోర్డర్స్ అనేది మనం గోల్డ్ కలర్ జరీతో మనం హైలైట్ చేస్తూ షోల్డర్ దగ్గర అంతా కూడా ఇచ్చామండి. అదే విధంగా కింద వైపు కూడా మనకి చక్కగా ఉంటుంది అన్నమాట. సేమ్ 2 సైడ్స్ కూడా మనం సేమ్ అదే లెంత్ లో ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనం 2 వైపులు కూడా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. మెటీరియల్ వచ్చేకాడికి మనకి ఉప్పాడ పట్టు ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి బ్లౌజెస్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ తీసుకున్నామండి. సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్ అండ్ పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఉప్పాడలో కూడా మన దగ్గర వెరైటీస్ కూడా చాలా ఉంటాయండి, అంటే ప్లెయిన్స్ లో కానివ్వండి, లైన్స్ బోర్డర్స్ లో కానివ్వండి, అట్లా కూడా వెరైటీస్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తున్నామండి. ఓన్లీ 4150 రూపీస్ కి మనం ఈ సారీ 4150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. టోటల్ గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ డిజైనర్ సారీస్ ఉన్నాయి, అలాగే మనకి హోల్సేల్ కూడా ఉంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది కూడా మనం కుప్పటంలోనే డిజైనర్ శారీ అండి, బాగుంటుందండి. చక్కగా మనం మంచి బ్లాక్ కలర్ పైన చాలా అందమైన డిజైన్స్ తో మనం శారీ అనేది హైలైట్ చేసాము. పళ్ళు చూసినట్లయితే మనం చక్కగా పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాం, అంటే శారీ వచ్చేకాడికి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో శారీ ఉంటుంది. అవునండి, ఇక్కడ వచ్చేకాడికి మనకి పింక్ కలర్ తో మనం హైలైట్ చేసాం. పింక్ కలర్ తో హైలైట్ చేస్తూ పళ్ళులో అంతా కూడా మనం ఒక చిన్న బూటీస్ లాగా చక్కగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ 2 సైడ్స్ కూడా మనం రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ తో ఒక డిఫరెంట్ డిజైన్స్ లాగా మనం చక్కగా ఒక థ్రెడ్ పట్టుతో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. క్రియేట్ చేస్తూ పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా మొత్తం ఎండింగ్ దాకా కూడా చాలా అందమైన డిజైన్స్ తో మనం ఈ కుప్పటం పట్టు పైన అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసామండి. పైన షోల్డర్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినట్లయితే మనం బ్లాక్ కలర్ బేస్ పైన చక్కగా మనం మంచి పింక్ కలర్, అంటే పళ్ళులో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ అంతా కూడా మన షోల్డర్ దగ్గర అంతా కూడా చక్కగా మనం ఒక స్కర్ట్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అవునండి, బ్లాక్ కలర్ పైన పింక్ కలర్ వీవింగ్ తో పైన వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. మిడిల్ వైపు చూసినట్లయితే ఒక చక్కగా మనం ఒక చిన్న చాలా అందంగా మనం ఒక వేవ్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకుంటూ ఆ బ్లాక్ కలర్ పైన బ్లాక్ కలర్ పైన పింక్ తోనే మనం ఆ వేవ్స్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. దాని తర్వాత వచ్చేకాడికి కింద వైపు బోర్డర్ అంతా కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చామండి, ఒక అందమైన కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసాం. మళ్ళీ కింద వైపు చూసినట్లయితే కూడా మనం అదే విధంగా కడ్డీ బోర్డర్ పింక్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ అనేది కూడా మనం క్రియేట్ చేసామండి. ఇలాంటి కుప్పటం పట్ల కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది చాలా బాగుంటాయండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ కలర్ బ్లౌజ్, పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో ఇచ్చారు. పైన మనకి గోల్డ్ కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. 2 వైపులు కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుందండి. మజెంటా పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, ఒకటే కలర్ కాంబినేషన్ కానీ మనకి డిజైన్స్ లో వేరియేషన్ చూపించారు. డైమండ్ డిజైన్, జిగ్జాగ్ అండ్ ఒక టర్నింగ్ క్రీపర్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3900 రూపీస్ కి మనం ఇస్తున్నాం. 3900 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్. ఇది వచ్చి లైట్ వెయిట్ పట్టులోనే మనం ఒక డిజైనర్ గా తీసుకున్నాం. చాలా కలర్ఫుల్ గా ఉంది. చక్కగా మనం మంచి లైట్ వెయిట్ ప్యూర్ పట్టుని కాంచీపురం పట్టుని అంతా కూడా మనం ఒక పింక్ కలర్ కల్నేత, అంటే గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కల్నేత తీసుకున్నాము. తీసుకుంటూ దాంతో కూడా మనం ఒక లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ తో ఒక చెక్స్ లాగా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. మిడిల్ వైపు అంతా కూడా మనం చెక్స్ డిజైన్స్ తో చాలా చక్కగా మనం హైలైట్ చేసాం.
చేసాం. మళ్ళీ బోర్డర్స్ చూసినట్లయితే చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్స్ అనేది మనం రెండు వైపులు కూడా అందంగా క్రియేట్ చేసుకున్నామండి. షోల్డర్ దగ్గర చాలా లెంతీగా మనం పైన షోల్డర్ దగ్గర అంతా కూడా లెంతీగా కడ్డీ బోర్డర్ ఇస్తూ చాలా చక్కగా మనం ఒక లీఫ్ గ్రీన్తో కూడా మనం అందంగా మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. అదేవిధంగా కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది, లెంతీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ మళ్ళీ కింద వైపు కూడా అదే గ్రీన్ తో మనం చక్కగా మనం ఒక చిన్న బోర్డర్ అనేది కూడా కంటిన్యూ చేసాము. పళ్ళు వచ్చేగాడికి కలనేత గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ తో మనం చక్కగా మనం కలనేత పళ్ళు అనేది మనం గ్రీన్ కలర్ తో హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ ఒక లైన్స్ వైజ్ గా కూడా మనం అందంగా క్రియేట్ చేసామండి. రెండు వైపులు కూడా బోర్డర్స్ అనేది ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లస్ టూ సైడ్స్ కూడా బిగ్ సైజ్ లో హ్యాండ్స్, అంటే ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అనేది ఫ్యాషన్ కాబట్టి కరెక్ట్ గా వచ్చే విధంగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా టూ కలర్స్ వేరియేషన్ తో గ్రీన్ అండ్ పింక్ కలర్ వేరియేషన్ తో ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3500 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. పట్టు మెటీరియల్ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. సారీ వచ్చేగాడి కృష్ణగిరి సిల్క్ అంటాము. కృష్ణగిరి చక్కగా మనం కృష్ణగిరి సిల్క్ పైన అంతా కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పళ్ళు వచ్చేగాడికి మనం బ్రింజాల్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా చక్కగా మనం గోల్డ్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ డిజైన్స్ అండ్ క్రీపర్ లాగా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మొత్తం కూడా ఒక 5-6 లైన్స్ లాగా మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది బంచెస్ స్టైల్లో మనం ఇచ్చాము. ఎందుకంటే అక్కడక్కడ కూడా మనం ఒక బోర్డర్స్ అనేది ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. శారీ అంతా కూడా మనం అదే ఫ్లవర్స్ ఒక స్మాల్ సైజ్ ఫ్లవర్స్ శారీ అంతా కూడా చాలా చక్కగా మనం అందంగా బంచెస్ అనేది మనం చాలా దగ్గరగా మనం తీసుకున్నామండి. శారీ అంతా కూడా మనకి బ్రింజాల్ కలర్ ఉంది కాబట్టి ఆ జరీ గోల్డ్ కలర్ ఫ్లవర్ అనేది మనకి చాలా అందంగా మనకి హైలైట్ అవుతూ వస్తుంది. ఈ విధంగా శారీ మొత్తం కూడా మనం కంటిన్యూగా తీసుకున్నాము. పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా చక్కగా మనం గోల్డ్ కలర్ బోర్డర్ ఇస్తూ అందులో కూడా మనం ఒక టూ కలర్ కాంబినేషన్ లైన్స్ అనేది మనం క్రియేట్ చేసామండి. ఒకటి వచ్చేకాడికి బ్రింజాల్ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేకాడికి మనం చక్కగా ఒక లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక 2 లైన్స్ లాగా అందంగా మనం క్రియేట్ చేసాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, కృష్ణగిరి సిల్క్ అనమాట. కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది. పైన ఎలా అయితే ఉందో కడ్డీ బోర్డర్ తో మనం కింద వైపు కూడా మనం చక్కగా మనం అదే కడ్డీ బోర్డర్ గ్రీన్ అండ్ పింక్ తో కూడా కడ్డీ బోర్డర్ లో కూడా లైన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఇచ్చాము. వీటిలో కూడా మన దగ్గర వెరైటీస్ అండ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి. మన షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతాం. షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఈ కృష్ణగిరి సిల్క్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అండ్ డిజైన్స్ కూడా చాలా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. ఇది వచ్చేకాడికి మనకి బ్లౌజ్ ఉంటుంది. చక్కగా మనం రెండు వైపులు కూడా చాలా అందంగా మనం కడ్డీ బోర్డర్స్ అనేది క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. రేట్స్ కూడా చాలా రీజనబుల్ అండి. శారీ చూడడానికి చాలా గ్రాండ్ గా ఉంటుంది. మనం ఇలాంటి పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయి అనమాట. కంఫర్టబుల్ రేంజ్ లో అవునండి. మనకి ఓన్లీ 1050కే వస్తుంది కాబట్టి పెట్టడానికి కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది. శారీ చూసినట్లు కూడా చాలా హెవీగా ఉంటుందండి. మనం కూడా 1050కే ఏంటంటే మేము వ్యూవర్స్ కాబట్టి మేము 1050కే మేము ఇవ్వగలుగుతున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి బాగుంటుందండి. కంచి కాటన్ అనమాట. కంచి కాటన్. అవునండి. శారీ అంతా ప్యూర్ కాటన్ ఉంటుంది. చక్కగా మనం శారీ అంతా కూడా చక్కగా మంచి గోల్డెన్ ఎల్లో తీసుకున్నామండి. గోల్డెన్ ఎల్లో మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీకి హైలైట్ ఏంటంటే బోర్డర్స్ అన్ని చక్కగా మనం ఒక ఆఫ్ వైట్ కాంబినేషన్ ఒక లైట్ లెమన్ ఎల్లో లాగా మనం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. ఆ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా ఒక చిన్న డాట్స్ డిజైన్స్ అనేది మనం ప్యూర్ కాటన్ పైన అంతా కూడా మనం ఇది కూడా కాటన్ థ్రెడ్ తోనే చక్కగా మనం తీసుకున్నామండి. రెండు వైపులు కూడా ఒక గ్రీన్ కలర్ తో ఒక బోర్డర్ ఇస్తూ మిడిల్ వైపు అంతా కూడా ఒక చిన్న బాల్స్ డిజైన్స్ అనేది చాలా అందంగా మనం హైలైట్ చేసి ఇచ్చాం. అది కూడా కలర్ కాంబినేషన్స్ కూడా గ్రీన్, పింక్ అండ్ రాయల్ బ్లూ తో మనం చక్కగా మనం ఒక 3 కలర్ కాంబినేషన్స్ ఆ బోర్డర్స్ లో మనం చక్కగా మనం ఆ డాట్స్ డిజైన్స్ అనేది అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. కింద వైపు కూడా మనకి ఆ డాట్స్ అనేది సేమ్ బోర్డర్స్ తోనే మనకి కంటిన్యూ అవుతూ వస్తుందండి. మెటీరియల్ వచ్చేకాడికి మనకి కంచి కాటన్ ఉంటుంది, ప్యూర్ కాటన్స్. ఇలాంటి కాటన్స్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం బ్లూ కలర్ అండ్ లైన్స్ వైజ్ గా మనం బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో ఒక పావు మీటర్ అనేది మనం లైన్స్ వైజ్ గానే మనం పళ్ళు అనేది మనం తీసుకున్నాం. రెండు వైపులు కూడా కడ్డీ బోర్డర్స్ అనేది జరీ కడ్డీస్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో ఎక్కడ కూడా మనం జరీ అనేది టచ్ చేయకుండా శారీ అనేది డిజైన్ చేయించామండి. అంటే జరీ అనేది చాలా మంది ఇష్టపడరు కాబట్టి మనం జరీ లేకుండా ప్యూర్ కంచి కాటన్ లో మనం చేయించామన్నమాట శారీ అనేది. దీని బ్లౌజ్ కూడా చాలా డిజైనర్ గా తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఏదైతే బోర్డర్ లో ఉన్నాయో 3 కలర్ కాంబినేషన్ అదే 3 కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం బ్లౌజ్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. చాలా బాగుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఇలాంటి కంచి కాటన్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మన దగ్గర 2 షాప్స్ లో కూడా వెరైటీస్ ఉన్నాయండి. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఈ కాటన్ కూడా మా సొంత మగ్గాల మీద తయారైంది కాబట్టి ఓన్లీ మేము 825 రూపీస్ కి మేము ఈ శారీ ఇస్తున్నాం. చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 825 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ బాగుంటుందండి కోటా పట్టు Wow. శారీ మెటీరియల్ వచ్చేకాడికి White and చాలా black. బాగుంటుందండి. అంటే కోటాకి మనం పట్టు మిక్స్ తో చేసిన శారీ అనమాట. చాలా చక్కగా మనం ఒక అందమైన శారీ అనేది మనం చూస్తున్నామండి. వైట్ కలర్ మంచి వైట్ కలర్ తీసుకున్నాం. వైట్ కలర్ పైన అంతా కూడా కనిపించినట్టుగా మనం చిన్న చిన్న డాట్స్ డిజైన్ అనేది బ్లాక్ కలర్ తో చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. అది కూడా ఏంటంటే పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా చక్కగా మనం ఈ వైట్ కలర్ పైన బ్లాక్ కలర్ డాట్స్ డిజైన్స్ అనేది చాలా సూపర్ గా మనం హైలైట్ చేసాము. అంతే సూపర్ గా మనం బోర్డర్స్ కూడా మనం బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ చక్కగా ఒక వేవీ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేసుకుంటూ ఒక 2 ఇంచెస్ బోర్డర్ మాత్రమే పైన షోల్డర్ దగ్గర ఇచ్చామండి. షోల్డర్ దగ్గర ఇస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా డాట్స్ డిజైన్ ఇస్తూ మళ్ళీ కింద వైపు వచ్చేకాడికి ఈ కోట పట్టు పైన అంతా కూడా మనం ఒక పికాక్ డిజైన్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి పికాక్ చక్కగా మనం మంచి గ్రే కలర్ కాంబినేషన్స్ మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఆ పికాక్ కూడా 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మొత్తం బాడీ స్టైల్ అంతా కూడా మనం గ్రే కలర్ ఇస్తూ ఆ వింగ్స్ వచ్చేకాడికి ఇక్కడ వచ్చేకాడికి ఒక లీఫ్ అంతా కూడా మనం వైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేకాడికి క్రీపర్ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చాము. అంటే ఒక పికాక్ వచ్చేకాడికి 3 కలర్ కాంబినేషన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. ఈ బోర్డర్లు అంతా కూడా మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా బోర్డర్ మొత్తం కూడా ఆ పికాక్స్ అనేది ఇంతే దగ్గరగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. పైన ఉన్నట్టుగానే 2 ఇంచెస్ బోర్డర్ అనేది మళ్ళీ కింద వైపు కూడా ఆ వేవ్స్ బోర్డర్ అనేది అందంగా ఇచ్చామండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, కోటా పట్టు మెటీరియల్ అనమాట. ఇలాంటి కోటా పట్టులో కూడా మన దగ్గర డిజైన్స్ అనేది కూడా 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది మనం హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం తీసుకుంటాం. దీంట్లో కలర్స్ ఉన్నాయి. దీంతో ఇవి వచ్చి డిజైనర్ శారీస్. ఒక్కొక్క శారీ ఒక్కొక్క అందమైన డిజైన్స్ తో మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. లైట్ వెయిట్ ఉంటుంది శారీ. బోర్డర్స్ లో ఇచ్చినటువంటి ఫ్యాబ్రిక్ సేమ్ మనకి టోటల్ బ్లౌజ్ కింద ఇచ్చారు. అంటే డిజైనర్ బ్లౌజ్ అన్నమాట. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ వస్తుందండి. సేమ్ అంటే సేమ్ డిజైనింగ్ లో మనకి కలర్ చాయిస్ లేదు. డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1350 రూపీస్ పడుతుంది. 1350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ మనకి ప్యూర్ కంచిపట్టు శారీస్, డిజైనర్ శారీస్ తో పాటు మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా మనకి 2 షోరూమ్స్ లో ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. చక్కగా రెడ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనం కోటా మీద అస్సాం కోటా మీద మనం డిజైన్ చేయించిన శారీ అండి. మిడిల్ వైపు అంతా కూడా చాలా చక్కగా మనం రెడ్ కలర్ ఉంది కాబట్టి దానిపైన అంతా కూడా ఒక చిన్న లీఫ్ అనేది ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం చక్కగా మనం బ్లాక్ కలర్ థ్రెడ్ మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తుంటూ మొత్తం శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా ఇంతే దగ్గరగా మనం శారీ అంతా కూడా అందంగా మనం క్రియేట్ చేస్తాం. ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. పైన వచ్చేకాడికి బోర్డర్స్ లో కూడా మనం బ్లాక్ కలర్ రాసిలిక్ బోర్డర్ అనేది పైన షోల్డర్ దగ్గర ఇచ్చామండి. షోల్డర్ దగ్గర ఇస్తూ శారీ కింద వైపు బోర్డర్ అనేది మనం చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. టోటల్ శారీ అంతా ఉందండి. అవునండి. ఈ బోర్డర్ మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా చక్కగా మనం ఈ రెడ్ కలర్ పైన బ్లాక్ కలర్ థ్రెడ్ తో ఒక మ్యాటి వర్క్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. అంటే ఎలా అంటే ఒక క్రీపర్ మీద ఒక పికాక్ నిల్చున్నట్టుగా మనం చక్కగా మనం ఒక పొజిషన్ అనేది మనం పికాక్ ని అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. మొత్తం శారీ అంతా కూడా ఆ బోర్డర్ అనేది మనకి ఆ బోర్డర్స్ పికాక్స్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనకి వస్తుందండి. వస్తున్నాయి. మళ్ళీ కింద వైపు కూడా మనం రా సిల్క్ తో మనం బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో రా సిల్క్ బోర్డర్ అనేది కింద వైపు తీసుకున్నాము. ఇలాంటి కోటాస్ లో కూడా అస్సాం కోటాలో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా. ఓకే, పళ్ళు బోర్డర్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. అవునండి. సేమ్ ఒక హ్యాంగ్ అయ్యే దగ్గర ఆ రా సిల్క్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాము. ఓకే, ఇది కూడా మనకి రా సిల్క్ వస్తుంది. సేమ్ బోర్డర్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారో సేమ్ అదే ఇచ్చేసారు మనకి బ్లౌజ్ పార్ట్ కింద. టోటల్ సారీ అంతా ఇట్లా ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. దీంతో కలర్స్ ఉంటాయండి. 4 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 1635 రూపీస్ కి మనం ఈ సారీ 1635 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. అలాగే ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో మనకి నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి జూట్ పట్టు అండి. బాగుంటుందండి చక్కగా. జూట్ పట్టు కూడా మనం ఒక ఫాలింగ్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేసాము. ఫాలింగ్ స్టైల్లో అందంగా క్రియేట్ చేస్తూ ఆ శారీని కూడా ఒక బొటిక్ స్టైల్లో మనం అందంగా మనం తీసుకున్నామండి. శారీ అంతా కూడా మనం చాలా చక్కగా మనం ఒక టమాటా పింక్ జూట్ పట్టు మెటీరియల్ మనం తీసుకున్నాము. అవునండి. దాంతో కూడా చక్కగా ఒక సెల్ఫ్ లైన్స్ లాగా మనం మెటీరియల్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి చాలా అందంగా మనం గోల్డ్ కలర్ బోర్డర్ అనేది మనం చాలా సూపర్ గా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. అంటే ఈ బోర్డర్ వచ్చేకాడికి షోల్డర్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఆ షోల్డర్ బోర్డర్ అనేది 2.5 మీటర్ వస్తుందండి. 2.5 మీటర్ వస్తూ కింద వైపు చూసినట్లయితే బోర్డర్ అనేది చాలా చక్కగా మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. చాలా సూపర్ గా ఏంటంటే ఒక నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ మనం అటాచ్ చేసామండి. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తూ ఆ ఫ్యాబ్రిక్ అంటే జూట్ అండ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన అంతా కూడా మనం చక్కగా సిల్వర్ జరీతో మనం సిల్వర్ అండ్ థ్రెడ్ వర్క్ తో మనం చాలా చక్కగా ఒక పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా అందంగా మనం కింద వైపు బోర్డర్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. ఈ బోర్డర్ అనేది మొత్తం శారీ అంతా ఉంటుందండి. పళ్ళు దగ్గర నుంచి కింద వైపు బోర్డర్ అనేది మనం కంటిన్యూగా తీసుకున్నాము. బాగుంటుంది. శారీ అంతా కూడా మనకి
సేమ్ డిజైన్ మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా ఇచ్చారు. అవునండి, సేమ్ డిజైన్ అనేది మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం తీసుకున్నాము. వీటిలో కూడా వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి. ఇలాంటి ఫాలింగ్ మెటీరియల్ జూట్ పార్ట్ లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం రెండు ఒకవైపు వచ్చేకాడికి కడ్డీ బోర్డర్ తో మనం బ్లౌజ్ తీసుకున్నాం. అంటే కడ్డీలో కూడా ఒక డిజైనర్ సెల్ఫ్ లతలాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. చక్కగా మనకి శారీ అంతా కూడా మనం ఇలా తీసుకున్నాము. బాగుంటుందండి. మెటీరియల్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. చాలా కొత్త మెటీరియల్ అన్నమాట. జూట్ లోనే మనకి ఫాలింగ్ మెటీరియల్ లాగా రావడం పట్టు మెటీరియల్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3520 రూపీస్ పడుతుందండి. 3520 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. జూట్ పట్టు సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి బనారస్ ఆర్గంజా అండి. బాగుంటుందండి. ఒక డిఫరెంట్ గా మనం సారీ అనేది మనం తీసుకున్నాము. పళ్ళు వచ్చేసి మనకి 1 మీటర్ ఫుల్ పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం 1 మీటర్ పళ్ళు తీసుకున్నాం. 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక లీఫ్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒక పెద్ద లీఫ్ లాగా చాలా చక్కగా మనం జరీతో గోల్డ్ కలర్ జరీతో బనారస్ ఆర్గంజా పైన అంతా కూడా తీసుకున్నాం. తీసుకుంటూ మిడిల్ లో కూడా ఆ లీఫ్ అనేది మళ్ళీ చక్కగా మనం ఒక రెడ్డిష్ లో ఒక కాంబినేషన్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాము. క్రియేట్ చేస్తూ కింద వైపు చూసినట్లయితే అవునండి, చుట్టూ కూడా ఒక క్రీపర్ ఒక లత లాగా మనం హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా కడ్డీ బోర్డర్స్ తో కూడా మనం ఒక యూ షేప్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాము. బాగుంటుందండి. శారీ వచ్చేకాడికి చాలా చక్కగా ఉంటుంది. శారీ అంతా కూడా ఒక డిజైనర్ గా మనం ఈ బనారస్ ఆర్గంజా పైన అంతా కూడా క్రియేట్ చేసాం. పైన షోల్డర్ దగ్గర వచ్చేకాడికి ఒక మంచి కడ్డీ బోర్డర్ తో మనం జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. జరీ కడ్డీ బోర్డర్ ఇస్తూనే ఒక షేడెడ్ లాగా చక్కగా మనం ఒక ఆరెంజ్ కలర్ అండ్ లైట్ బేబీ పింక్ తో కూడా చక్కగా మనం ఒక షేడెడ్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకుంటూ ఒక క్రీపర్ డిజైన్ అనేది షోల్డర్ దగ్గర ఇచ్చామండి. ఇది షోల్డర్ పార్ట్. షోల్డర్ దగ్గర క్రీపర్ డిజైన్ ఇస్తూనే మళ్ళీ కూడా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది ఒక 3 లైన్స్ లాగా మనం ఫ్లవర్ డిజైన్స్ కూడా అందంగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చక్కగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. శారీ అంతా కూడా ఆ ఫ్లవర్ డిజైన్స్ తో ఫ్లవర్ డిజైన్స్ ఇస్తూనే కింద వైపు కూడా మనం చాలా లెంతీగా మనం క్రియేట్ చేసామండి. పైన అవునండి, పైన ఉన్నట్టుగానే మనం గోల్డ్ కలర్ బోర్డర్ అనేది కింద వైపు ఇస్తూనే మళ్ళీ కూడా ఒక క్రీపర్ తో మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఆ క్రీపర్ పైన మనం పళ్ళులో ఏదైతే మనం ఆ లీఫ్ చూసామో ఆ లీఫ్ అనేది మళ్ళీ ఇక్కడ బోర్డర్ లో కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. శారీ అంతా కూడా ఆ బోర్డర్ లో మనకి వస్తుంది. టోటల్ సారీ అంతా కూడా మనకి డిజైన్ వచ్చిందండి. మొత్తం సారీ వీటిలో కూడా మన దగ్గర డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ కూడా మన దగ్గర చాయిస్ ఉంది. బేబీ పింక్ బ్లౌజ్ వచ్చేకాడికి మనం బేబీ పింక్ బ్లౌజ్ తీసుకున్నాం. వన్ సైడ్ కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2150 రూపీస్ కి ఇస్తున్నాము. 2150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్లో కనుక సారీ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ అవైలబుల్ ఉంది. కాబట్టి తక్కువ రేట్లకి మనకి సారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ అవంతిక కోట అండి. బాగుంటుంది సారీ. అవంతిక కోట. అవునండి, బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం పింక్ కలర్ తో ఒక బుటీస్ అనేది మనం చక్కగా మనం అవంతిక కోట పైన అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసామండి. చక్కగా చాలా దగ్గరగా మనం ఒక డిఫరెంట్ బుటీస్ అనేది మనం పింక్ కలర్ తో మనం అందంగా క్రియేట్ చేసాం. దట్టు మనకి బ్లాక్ కలర్ శారీ ఉంది కాబట్టి చాలా చక్కగా మనకి అందంగా మనం వెల్వెట్ అవుతూ హైలైట్ అవుతూ మనం శారీ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. తీసుకుంటూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి అంతే అందంగా కూడా మనం ఒక డిఫరెంట్ గా మనం ఒక బోర్డర్స్ లో కూడా పింక్ కలర్ 1 ఇంచ్ బోర్డర్ లో చాలా చక్కగా ఒక రౌండ్స్ బోర్డర్ లాగా మనం అందంగా మనం థ్రెడ్ వర్క్ తో మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఆ బుటీస్ తో సేమ్ కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుందండి బోర్డర్. ఓకే, బోర్డర్ మాత్రం ప్యాచ్ వర్క్ ఇచ్చేసి ప్యాచ్ వర్క్ మీద మనకి సేమ్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ కూడా ఒక డిఫరెంట్ డాట్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, బ్లాక్ కలర్ పైన. వీటిలో చాయిస్ కూడా ఉంటుంది అనమాట. ఇలాంటి అవంతిక కోటలో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా చాలానే ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ మాత్రం మనకి బ్లాక్ కలర్ ఇచ్చేసి సేమ్ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ సారీలో ఉన్న బోర్డర్. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1125 రూపీస్ పడుతుందండి. 1125 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మైత్రి సిల్క్ అండి. బాగుంటుందండి. చక్కగా మనం గ్రే కలర్ కి కాంబినేషన్ వచ్చేకాడి చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. గ్రే కలర్ పైన అంతా కూడా చక్కగా మనం ఒక క్రీపర్ అనేది మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం చాలా అందంగా ఒక ఫ్లవర్ అండ్ డీడ్స్ తో మనం చాలా అందంగా హైలైట్ చేస్తూ ప్రింటింగ్ అనేది మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. బాగుంటుందండి. క్రీపర్ తో పాటు లీఫ్ అనేది కూడా చాలా ఒక డిఫరెంట్ ప్రింటింగ్ తో మనం శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం గ్రే కలర్ తో హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇచ్చారు. పైన వచ్చేకాడికి కూడా మనకి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ ఒక లైన్స్
లాగా బోర్డర్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నామండి. తీసుకుంటూ కింద వైపు వచ్చే కాడికి ఇంకా డిఫరెంట్ గా మనం ఒక పైన స్కర్ట్ బోర్డర్ ప్రింటెడ్ మోడల్ వచ్చింది కాబట్టి కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నాం. ఒక స్కర్ట్ బోర్డర్ లాగా కింద వైపు అందంగా మనం హైలైట్ చేసామండి. పైన ఉన్నట్టుగానే ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో లైన్స్ వైజ్ బోర్డర్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా ఒక డిఫరెంట్ గా మనం ఒక వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనం ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. దీంతో కూడా కలర్ చాయిస్ ఉంటుందండి. అంటే కలర్ చాయిస్ అంటే ఎలా అంటే మనకి ఈ గ్రే అండ్ ఆఫ్ వైట్ అనేది కామన్ ఉంటుంది. ఈ బోర్డర్స్ అనేది చేంజ్ అవుతుందండి. డిజైన్స్ అనేది కూడా మనకి అంటే సేమ్ దాంతో కూడా కలర్స్ ఉంటాయి. ఇంకా వేరే వేరే డిజైన్స్ లో కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అవునండి. మొత్తం ఇట్లా ఉంటుంది. పళ్ళు వచ్చేసి లైన్స్ వైజ్, పళ్ళు వచ్చేకాడికి మనం లైన్స్ వైజ్ గా మనం పళ్ళు తీసుకున్నాం ఆరెంజ్ అండ్ ఎల్లోతో. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. బాగుంటుంది. శారీ వచ్చేకాడికి ఒక డిఫరెంట్ గా మనకి గ్రే కలర్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి మనం ఎల్లో కలర్ తో రా సిల్క్ తో మనం బ్లౌజ్ తీసుకుంటాం. కింద బోర్డర్ లో మనకి ఎల్లో ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. మొత్తం సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2475 రూపీస్ పడుతుంది. 2475 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ షోరూమ్స్. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ తరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.